మాయ ఎప్పుడూ మనల్ని కమ్మేయడానికి సిద్ధంగానే ఉంటుంది. కొంత పేరు ప్రతిష్టలు రాగానే మాయలో మనం పడిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనం ఆ మాయ పట్ల అప్రమత్తంగా ఉండి మాయను దరిచేరనీయమో అప్పుడు మనం మన ఆధ్యాత్మిక పారమార్థిక సాధనలో ముందుకు వెళతాము. తద్వారా బాబా చరణాలయందు భక్తి శ్రద్ధలు కలిగి అవి సడలకుండా ఉంటాయి. ఇక మాయ మనలను ఏమీ చెయ్యలేదు. అందుకనే దాసగను మహారాజు గారికి ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా, ఎన్ని రకాల మాయలు వెంటాడినా సరే ఆయన నిరాడంబరత ఎక్కడా కూడా సడలకుండా చాలా జాగ్రత్త పడతారు. ఆ విధంగా సాయిబాబా గురుకులంలో ఆయన ఒక అద్భుతమైన మణిమాణిక్యంగా వెలుగొందారు. ఈరోజు మనం చర్చించుకోవలసిన ముఖ్య విషయం అణకువ. అలనాడు బాబా గురుకులంలో ఉన్న భక్తులందరూ చాలా అణకువగా ఉండేవారు. ఒక్క శ్యామ తప్ప. శ్యామ శివుడి దగ్గర నంది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏ విషయాన్నైనా బాబాను అడిగేవారు. చాలామందికి మధ్యవర్తిత్వం వహించి బాబా అనుగ్రహాన్ని పంచేవారు. మిగతా భక్తులు చాలా పెద్ద పెద్ద హోదా కలిగి ఉన్న బాబా దర్శనానికి వచ్చేవారు. ఆ రోజుల్లో కూడా మనలాగే చాలామంది షిరిడీకి వచ్చేవారు. బాబాను దర్శించుకొని వారి కోరికలు చెప్పుకునేవాళ్ళు. కానీ బాబా దగ్గర శాశ్వతంగా ఉండిపోయి బాబా గురుకులంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తర్ఫీదు పొందిన వాళ్ళు అనేక మంది సాయిబాబా భక్తులలో ఆ రోజు ఉండేవారు. అందులో ముఖ్యంగా మనకు కనిపించేవారు శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్, ధుమాల్, బూటి అల్లుడు నార్కే. వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన పదవులలో ఉన్నటువంటి వాళ్ళు. అయినా సరే ఏ రోజు కూడా బాబా ముందర ఏదే కూడా నోరు తెరిచి అడిగేవారు కాదు. అంత అణుకువతో ఉండేవారు. బాబా వారి ప్రవర్తన ద్వారా మనకు ఏమి తెలియచేశారు? ఆ రోజు సాయి గురుకులంలో వాళ్ళు ఉన్న స్థాయికి ఈ రోజున సాయిబాబా భక్తులలో చాలా కొద్ది మందికి అటువంటి స్థాయి ఉంటుంది. ఆ రోజు లౌకికంగా వాళ్లకు అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా బాబా దగ్గర ఎంతో అణకువగా ఉండేవారు. సాయిబాబా దగ్గర మాత్రమే కాదు, మనం అణకువగా ఉండాల్సింది మన జీవితంలో అన్ని స్థాయిల్లో అణకువగా ఉండాలి. అప్పుడే సమాజంలో మనం నెగ్గుకు రాగలుగుతాము అనేటువంటి చక్కటి పాఠాన్ని సాయిబాబా మనకు నేర్పిస్తారు. బూటి గొప్ప కోటీశ్వరుడు. అప్పటికే బూటి చేసే వ్యాపారం చాలా పెద్దది. లౌకికంగా చెప్పుకోవాలంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆయన నాగపూర్ నుండి షిరిడీ వరకు ఉన్న అన్ని పట్టణాలలో భూములను కొనడం, అమ్మడం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ వ్యాపారంతో చాలా జాగీరును సొంతం చేసుకున్నారు. నాగపూర్లో పెద్ద ఎస్టేట్ను నిర్మించుకున్నాడు. సొంత తెలివితేటలతో ఎదిగిన వ్యక్తి అలా భూములు కొంటూ వ్యాపారం చేస్తూ బాబాగారి గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆ రోజుల్లో బాబాగారి చరణాల చెంత చేరారు. చేరిన తరువాత తన దగ్గర డబ్బు ఉందని ఏ రోజు కూడా అహంభావం కానీ శ్రీమంతుణ్ణి అనే గర్వం కానీ బాబా దగ్గర ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఎంతో అణకువతో ఉన్నారు. మనం ఫోటోలలో చూస్తాం కదా, బాబాగారు లెండీకి పోయి వస్తుంటే టోపీ పెట్టుకొని తలదించుకొని బూటి నిలబడి ఉంటారు. బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా బూటి ఏ రోజు బాబా ముందర పల్లెత్తు మాట కూడా మాట్లాడేవారు కాదు. అక్కడ ఉన్న కాకా సాహెబ్ దీక్షిత్, బూటి వీళ్ళందరూ షిరిడీకి వెళ్ళినప్పుడు ఎందుకు మౌనంగా ఉండేవారు? ఎందుకు అణకువగా ఉండేవారు? కాకా సాహెబ్ దీక్షిత్ తన డైరీలో రాసుకున్న విషయం ఏమిటంటే, మనం మాట్లాడితే అది అధిక ప్రసంగం అవుతుంది. బాబా నోటి నుండి వెలువడే ఒకే ఒక్క అమృత వాక్కైనా మనం ఆ రోజు వినాలి అని చెప్పి బాబా నోటి నుండి వచ్చే వాక్కు కోసం, ఆయన మాట కోసం వారు ఎదురు చూస్తూ ఉండేవారు. ఈరోజు బాబా వాక్కు కోసం మనం ఎదురు చూడవలసిన పని లేదు. ఎందుకంటే ఏకాదశ వచనాలలో 11 వాగ్దానాలు ఇచ్చారు. ఆ 11 వాగ్దానాలతో బాబా మనపైన ఎప్పుడూ కూడా కృపావర్షాన్ని కురిపిస్తూనే ఉంటారు. దాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం మన అణుకువ గురించి ఆలోచించాలి. బాబా నాకు ఇంత చేశారు, మనం మన జీవితంలో
ఎంత అణకువగా నడుచుకోవాలి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ విధంగా శ్రీమాన్ బూటీ బాబా పట్ల అంత నిబద్ధతతోటి అంకిత భక్తుడుగా ఆ రోజు ఉండేవారు. తర్వాత బూటీ ద్వారా బాబాని స్వయంగా అడిగి బూటీవాడ నిర్మించుకున్నారు. ఆ బూటీవాడలో ఈరోజు బాబా శరీరం సేద తీరుతూ కోట్లాది మంది భక్తుల కోరికలు తీరుస్తూ పుణ్యతీర్థంగా మారింది. అదే షిరిడీలోని సమాధి మందిరం. బూటీ అణుకువకు బాబా ఇచ్చిన బహుమానం సమాధి మందిరం. మనం కూడా అణుకువగా ఉంటే బాబా ఎంత చక్కటి బహుమానాన్ని ఇస్తారో మనం ఊహించుకోవచ్చు. బూటీ అంత శ్రీమంతుడు అయినప్పటికీ షిరిడీలో జరిగే ఉత్సవాలలో ఏ ఉత్సవానికైనా సరే 500 రూపాయలు విరాళాన్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు. అప్పట్లో 500 రూపాయలు అంటే ఈ రోజుల్లో 5 లక్షలతో సమానం. విరాళం ఇచ్చి ఉత్సవాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు. మొదటి దర్శనం నుండి బాబా మహాసమాధి అయిన 7 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఉత్సవానికి బూటీ విరాళం ఇచ్చేవారు. షిరిడీలో జరిగే ఉత్సవాలను చాలా అద్భుతంగా జరిపేవారు. కానీ ఏ రోజు కూడా నేను చేశాను అనే అహంకారం బూటీలో కనిపించేది కాదు. అదేవిధంగా ఈరోజు సమాధి మందిరం మనం చూస్తున్నాం. సమాధి మందిరం సంస్థాన్ ప్రాంగణంలో ఉంది. మనలో చాలామందికి తెలియని విషయం, ఇప్పటికీ ఆ సమాధి మందిరం జీవితకాలపు లీజుపైనే ఉంది తప్ప బూటీ కానీ బూటీ తరువాత వారసులు కానీ సంస్థానానికి దాన్ని రాయలేదు. అది మేము బాబాకిచ్చాము అనే భావంతో ఏ రోజు కూడా అక్కడ పెత్తనం చేయడం కానీ, షిరిడీకి వెళ్ళినప్పుడు ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం కానీ ప్రత్యేక గుర్తింపును కోరుకోలేదు. జీవితకాలపు లీజు కింద ప్రతీ నెల సంస్థానం నుండి 1 రూపాయి వారికి వెళుతుంది. మళ్ళీ ఆ రూపాయిని వారు తిరిగి సంస్థానానికే ఇస్తారు. అంటే ఎంత అణకువగా బూటీ గారు ఉన్నారో ఈ రోజుకి అంతే అణకువగా వాళ్ళ యొక్క వంశం అంతే నిబద్ధతతోటి బాబా పట్ల ఉంది. అందుకనే వాళ్లకు బాబా కృప ఎప్పుడూ ఉంటుంది. మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి అణకువను అలవర్చుకోవాలి. సాయి భక్తులు అంటే చాలా అణకువ కలిగిన వాళ్ళు అని మన్ననలు పొందడానికి అణకువ అనేది మనకు ఆభరణం. సాయి గురుకులంలో అద్భుతమైన మరో విద్యార్థి మనం చెప్పుకోవాలంటే శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ గారు. కాకా సాహెబ్ దీక్షిత్ గారి గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన న్యాయవాది. ఏదైనా కేసు తీసుకొని ముంబై హైకోర్టులో దీక్షిత్ వెళ్ళాడు అంటే ఎదుటి వైరి వర్గంలో ఉన్న న్యాయవాదులందరూ హడలిపోయేవారట. ఎందుకంటే అంత నిక్కచ్చిగా అంత నిబద్ధతతో ఉండేవారు. ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడే సమర్థులు వారు. ఏ కేసు వాదించినా ఓటమిని ఎరుగని న్యాయవాది శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్. అటువంటి వ్యక్తి బాబా దగ్గర ఎంత అణకువగా ఉండేవారంటే బాబాను దర్శిస్తే చాలు, బాబా స్పర్శ, బాబా గాలి తగిలితే చాలు, బాబా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనను తాకినా చాలు, అదే తన జీవితానికి పరమావధి అనుకునేవారు. బాబా చరణాల చెంతనే చాలా కాలం ఉండిపోయి సాయి భక్త కాకా సాహెబ్ దీక్షిత్గా పేరు పొందారు. అంతేకాదు, షిరిడీలో ఏదైనా తగువు జరిగినా, ఏదైనా జరగకూడనిది జరిగినా కాకా సాహెబ్ దీక్షిత్ ముందుండి దానిని తీర్చేవారు. బాబా గారు తన గురుకులంలో పెట్టుకున్న ఒక్కొక్కరితో ఒక్కో పని చేయించేవారు. బాబా గారి మహాసమాధి సందర్భంలో విపరీతమైన అలజడి, షిరిడీల విపరీతమైన వైరుధ్యాలు ఏర్పడినప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ కలెక్టర్ దగ్గరకు వాదనలు వినిపించడానికి ఊరి బయటకు వెళ్ళగానే ఎవరైతే బూటీవాడలో సాయి సమాధి చేయకూడదు అనే వర్గం కాకా సాహెబ్ దీక్షిత్ కలెక్టర్ వద్దకు బయలుదేరారు అనే వార్త విని వారి నిర్ణయాన్ని మార్చుకొని బాబా శరీరాన్ని బూటీవాడలో సమాధి చేయడానికి ఒప్పుకున్నారు. అంటే కాకా సాహెబ్ దీక్షిత్ ఎంత సమర్థులో ఇక్కడ తెలుస్తుంది. బాబా దగ్గర ఎంతో వినమ్రతతో శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ ఉండేవారు.
కాకాసాహెబ్ దీక్షిత్ బాబాతోనే ఎక్కువ రోజులు షిరిడీలో ఉండడం, బాబా పట్ల అంత నిబద్ధతతో ఉండడం వల్ల ముంబైలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న సోలిసిటర్ ఆఫీస్లో ఉన్న మిగతా పార్ట్నర్స్ చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పటి వరకు దీక్షిత్ అక్కడే ఉండి ఆ కేసుల పనులు చూసుకునేవారు. తరచూ షిరిడీకి వెళ్ళిపోవడం, ఎక్కువ రోజులు షిరిడీలోనే ఉండడం వల్ల ఆయన అటెండ్ అవ్వవలసిన కేసులకు అటెండ్ అవ్వకపోవడం వల్ల అతని పార్ట్నర్స్ కాకాసాహెబ్ దీక్షిత్ని ఆ కంపెనీ నుండి తొలగిస్తారు. అయినా సరే కాకాసాహెబ్ ఏమాత్రం కలత చెందకుండా నాకు చాలా సంతోషం, నేను ఇంకా ఎక్కువ సమయం బాబా చరణాల వద్ద గడపడానికి దొరికింది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయనను బాబాగారు ఊరకనే ఉంచుతారా? ఉంచరు. అదే సమయంలో ముంబైలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన మోతీలాల్ అనే సోలిసిటర్ దీక్షిత్ గారిని తన పార్ట్నర్గా చేసుకొని దీక్షిత్ మోతీలాల్ అనే కంపెనీని వాళ్ళు స్థాపించి మళ్ళీ అక్కడ సోలిసిటర్ పనిని కాకాసాహెబ్ దీక్షిత్ మొదలు పెడతారు. కొన్ని రోజులు కేసులకు హాజరవుతారు. అప్పుడు కూడా ఎక్కువ రోజులు షిరిడీలో ఉండడం, బాబా చరణాల చెంత ఎక్కువ సమయం ఉండాలి అనే తాపత్రయం కాకాసాహెబ్ దీక్షిత్లో పెరిగిపోవడంతో సోలిసిటర్ కంపెనీకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతారు. అయినా సరే మోతీలాల్ అనే పార్ట్నర్ కాకాసాహెబ్ దీక్షిత్ పేరు ఉంటే చాలు కంపెనీలో అనుకునేవారు. అలా చాలా రోజులు దీక్షిత్ గారు వెళ్ళనప్పటికీ దీక్షిత్ గారికి ఇవ్వవలసిన రెమ్యునరేషన్ యథావిధిగా ఇచ్చేవారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ధర్మం ఎరిగినవాడు కనుక మోతీలాల్కి చెబుతారు, మోతీలాల్ గారు, నిజంగా నా వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. నా మనస్సు అంతా సాయిబాబా చరణాల చెంతనే ఉంది. అక్కడి నుంచి నా మనస్సు ఇక్కడకు రాలేకపోతుంది. నా శరీరం వచ్చినప్పటికీ నా మనస్సు, ఆలోచనలు మొత్తం కూడా అక్కడే తిరుగుతున్నాయి. నేను షిరిడీలోనే శాశ్వతంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు నన్ను ఈ కంపెనీ నుండి తప్పించండి అని అడుగుతారు. ఆ సందర్భంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక ప్రపోజల్ పెడతారు. అది ఏంటంటే తను కూర్చున్న గదిలో బాబా చిత్రపటం అలాగే ఉంచాలి, నేను వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక అవకాశం కల్పించండి అని అడుగుతారు. నిజానికి తర్వాత ఆ కంపెనీకి ఒక్కసారి కూడా కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్ళలేదు. మోతీలాల్ బాబాకు పరమ భక్తుడైపోతారు. ప్రతి గురువారం పూజ చేయటం, పూలమాల వేయటం, బాబాకు నివేదన చేయడం చేస్తారు. ఇక్కడ షిరిడీలో ఎప్పుడెప్పుడు బాబా దగ్గర ఉందామా, బాబా చెప్పేవి విందామా అని కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర కూర్చునేవారు. బాబాగారు ఈరోజు ఏం మాట్లాడారో ఆ విషయాలను పేపర్ మీద రాసుకొని దాన్ని పరిపరి విధాలుగా చదువుకుంటూ ఆ మాట వెనుక ఉన్న భావమేంటి, ఆ భావాన్ని తను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది బాబా ఈరోజు ఎవరి కోసం చెప్పారు అని పరిపరి విధాలుగా చింతన చేసేవారు కాకాసాహెబ్ దీక్షిత్. అందుకే కాకాసాహెబ్ దీక్షిత్ అంటే బాబాకు అంత ఇష్టం. కాకా కాకా అని చెప్పి ఎప్పుడు ఆ పేరు ఉచ్చరించకుండా ఉండేవారు కాదట బాబా. ఒక్క కాకాసాహెబ్ దీక్షితే కాదు, నూల్కర్ బాబాకు తొలి హారతి ఇచ్చిన భక్తుడు. వీళ్ళందరూ కూడా బాబా పట్ల ఎంత వినయంగా, ఎంత విధేయంగా ఉండేవారంటే, ఒక ఉన్నత పదవి అనుభవించి వచ్చాము, మా మాట ఇక్కడ చెల్లుబాటు కావాలి అని కానీ, లేకపోతే తమదే ఆధిపత్యం కావాలని ఏ రోజు ప్రయత్నించలేదు. కేవలం బాబాగారి కంటి చూపుతో ఆశీర్వచనం ఉంటే చాలన్న భావనతో ఉండేవారు. బూటీ అల్లుడు జేజీ నార్కే బాబా దర్శనానికి రానంటారు. ఎందుకంటే తను ఇంగ్లాండ్లో చదివాడు. ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి భూగర్భ శాస్త్రంలో అరుదైన డాక్టరేట్ కూడా ఇచ్చి సత్కరించి ఇండియాకి పంపుతారు. బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా ఉన్నత పదవిలో ఉన్నటువంటి జీజీ నార్కే మొదట బాబా దర్శనానికి రమ్మంటే రారు. మీ సాయిబాబాకు నన్ను చూడదలుచుకుంటే ఆయనే పిలుస్తారులే అంటాడు. ఆయన పిలుపు వచ్చినప్పుడు వస్తా అంటారు. కానీ అందరి మనసు ఎరిగిన బాబా ఒకరోజు బూటీకి చెప్తారు, నీ అల్లుడిని నేను చూడాలి అనుకుంటున్నాను, ఒక్కసారి రమ్మను అని కబురు పెడతారు.
నార్కే బాబా దర్శనం చేసుకున్న తరువాత బూటీ కంటే ఎక్కువ వినయ విధేయతలతో, అంతకంటే ఎక్కువ అణకువ కలిగి సాయిబాబాకు అంకిత భక్తుడు అయిపోతాడు. అంతెందుకు, సమాధి మందిరం నిర్మాణం అయిపోయిన తరువాత బూటీ సాయిలో ఐక్యం అయిన తరువాత చాలా రోజులు బూటీవాడ కార్యదర్శిగా నిర్వహణ బాధ్యతలు చూస్తారు. సంస్థానం ఒక రూపుకు వచ్చే వరకు అనేక సంవత్సరాలు షిరిడీలో జరిగే ఉత్సవాలకు బూటీ ఎలా అయితే బూరీ విరాళం ఇచ్చేవారో, వారి తదనంతరం కూడా జీజీ నార్కే దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. జీజీ నార్కే అణకువ గురించి చెప్పాలంటే కోటు హ్యాట్ ధరించి ఉన్నతాధికారులు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా నార్కే ఉండేవారు. అదే వేషధారణలో బాబా దర్శనానికి వస్తారు. అనారోగ్యంగా ఉన్న బాబా భిక్షకు వెళ్ళడం మానేశారు. భిక్ష మాత్రం జరిగేది. బాబా తరపున ఎవరో ఒకరు వెళ్ళేవారు. ఆ విషయం తెలుసుకున్న నార్కే బాబాగారి దర్శనానికి ఆన్ డ్యూటీలో వచ్చినట్టు మంచి టోపీ, కోటు అన్నీ వేసుకొని వచ్చి బాబాగారి వద్ద నిలబడతారు. నిలబడి మనసులో అనుకుంటారు, ఈరోజు బాబా నాతో భిక్ష చేయిస్తే బాగుండు అని. ఆ మనసులోని మాటను సర్వాంతర్యామి అయిన బాబా తెలుసుకోకుండా ఉంటారా? వెంటనే బాబా ఈరోజు భిక్షకు నార్కే వెళ్తాడు అంటారు. ఆ మాట విన్న నార్కే వెంటనే తలపైన ఉన్న టోపీ, కోటు తీసేసి బాబాగారి దగ్గర పెట్టబోతాడు. అందుకు బాబా ఒప్పుకోరు. నువ్వు ఏ వేషధారణతో ఉన్నావో ఆ వేషధారణలోనే భిక్షాటనకు వెళ్ళమంటారు. అదే వేషధారణలో వెళ్ళి నార్కే భిక్షాటన చేసుకుని వచ్చి బాబాకు సమర్పిస్తారు. అంటే బాబా ఇచ్చే శిక్షణ ఏమిటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికోసం మన వేషభాషలను, మన హావభావాలను మార్చుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగానే ఉండు. ఒక పని కోసం కొత్తగా నటించాల్సిన అవసరం లేదు. కొత్తగా వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు, ఏదైనా భగవంతుడి విషయం చెప్పేటప్పుడు కనీసం పై కండువా అన్న వేసుకోవాలండి అని. ఎందుకంటే రంగు వస్త్రము, మనం పెంచుకున్న గడ్డము ఇవి ఉంటే తప్ప ఆధ్యాత్మికత మనకు ఎక్కదు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. చాలామంది విభూతి రేఖలు పెట్టుకుంటేనే బాబా భక్తులని అనుకుంటారు. కాస్త గడ్డం పెంచుకొని రంగు బట్టలు వేస్తేనే బాబా ప్రవచకులని. ఇటువంటి మార్గంలో మనం ఉండకూడదని బాబా ఎప్పుడో చెప్పారు. బాబా మార్గంలో ఉన్నటువంటి వేషాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు. మనం పూర్వాశ్రమంలో ఏ విధంగా ఉన్నామో దాన్నే కొనసాగించాలి తప్ప, మనం బాబా పనిని బాధ్యతగా స్వీకరించినప్పుడు దానికోసం మన వేషభాషలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏది మారాలి అంటే మన మనస్సులో ఉన్న దురాలోచనలు మారాలి. మనం చెప్పే విధానంలో ఇంకా ఎంత అద్భుతంగా మనం చెప్పగలుగుతామో, ఇంకా ఎన్ని విషయాలను మనం సేకరించగలుగుతామో, ఎంత అద్భుతంగా దాన్ని మరలా ప్రజెంట్ చేయగలుగుతామో వీటిపైన దృష్టి ఉండాలి తప్ప వేషంపైన, గడ్డంపైన, వస్త్రంపైన దృష్టి ఉంటే అది నిజమైన ఆధ్యాత్మికత కానే కాదు. అణకువ మన జీవితంలో అనేక రకాల విషయాలను మనకు పాఠాలుగా నేర్పిస్తుంది. అణకువగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అణకువగా ఉంటే లేనిపోని రోగాలకు దూరంగా ఉంటాం. ఇవన్నీ కూడా అణకువ ద్వారా మనకు లభించే వరాలు. మన జీవితంలో పెద్దల దగ్గర వారి దీవెనలు పొందడానికి, మంచి అనిపించుకోవడానికి ఆ అణకువ ఉపయోగపడుతుంది. సమాజంలో నువ్వు చేసే ఉద్యోగ ధర్మంలో అణకువగా ఉంటే నీకు వచ్చే ప్రశంసలు అద్భుతంగా ఉంటాయి. అణకువ కలిగి ఉంటే సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులు గౌరవ మర్యాదలతో నిన్ను చూస్తారు. అణకువ వల్ల ఇన్ని ప్రయోజనాలు మనకు సమకూరుతాయి. లేనిపోని ఆరాటాలకు మనం దూరంగా ఉంటాము. పరమాత్మ వద్ద ఎంత అణకువగా ఉంటే నిజ జీవితంలో అంత అణకువగా మనం ఉంటాము అనే పాఠాన్ని ఆనాటి భక్తులు ఆస్వాదించారు. బూటీ వద్ద అప్పట్లోనే దాదాపు 100 మంది నౌకర్లు ఉండేవారు. బూటీ తన ఎస్టేట్స్ అన్నీ చూడడం కోసం నౌకర్లు ఉండేవారు. అయినా సరే బూటీలో దర్పము, అజమాయిషి ఎక్కడా కనిపించేవి కావు. బాబా దగ్గరకు వచ్చిన తరువాత బూటీ గారు
తన వ్యాపారంలో సిబ్బందితో వ్యవహరించే తీరులో చాలా మార్పు వచ్చిందట. సిబ్బందితో చాలా అణకువగా ఉండేవారట. ఎందుకంటే బాబా దగ్గరకు ఒకసారి వచ్చిన తరువాత బాబా తత్వాన్ని అర్థం చేసుకుంటే, బాబా చెప్పేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే, అందరిలోనూ నేనే ఉన్నాను, నీకు నలువైపులా ఉండి రక్షిస్తున్నది నేనే, నీకు ఎవరు ఎదురుపడినా అది నేనే అని నీవు మర్చిపోవద్దు అనే మాటలను ప్రాతిపదికగా బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ వీళ్ళందరూ కూడా ఆ మాటలను వేదవాక్కుగా చేసుకున్నారు. తద్వారా వారు అణుకువను ఏర్పరచుకొని జీవిత పర్యంతం చాలా సుఖవంతమైన జీవితాన్ని గడిపారు.